నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల భాగంగా డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకి మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 11 డీఎస్సీలు వేశారని 1,50,000 మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో 9 డీఎస్సీలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినవేనని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టామని తెలిపారు. డీఎస్సీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి 16,000 పైచిలిక పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. సూపర్ 6 మేనిఫెస్టోలో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ వచ్చే ఏడాది భర్తీ చేస్తామని ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి లోకేష్ సమాధానం చెప్పారు. ఆయుర్వేదం తర్వాత 11 డిఎస్సీలు ఏర్పాటు చేసి 1,50,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. నాకన్నా మీకే బాగా తెలిసింది. దాంట్లో అధ్యక్ష 9 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో కూడా జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ అని పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కూడా అభ్యర్థులందరూ నాకు నా నంబర్ దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. సో అందరూ నాకే డైరెక్ట్గా మెసేజ్లు పెడుతున్నారు. దాంట్లో ప్రధానంగా టెట్ ఏర్పాటు చేసి టెట్ తర్వాత డిఎస్సీ పెడితే బాగుంటుందని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే టెట్ నిర్వహించాము. దాని తర్వాత ఇప్పుడు డిఎస్సీ కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. దాంట్లో 16,000 పైచిలక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు, కాలయాపన చేస్తాం జరిగింది అధ్యక్ష. పెద్దలు అన్నట్టు ఈరోజు నిరుద్యోగ యువకులు ఆశతో మన ప్రభుత్వం వైపు చూశారు. వాళ్ళు పోరాడారు కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున మనకి దాదాపు 93% సీట్లు మన ప్రభుత్వం కైవసం చేసుకుంటాం జరిగింది. ఒక బాధ్యత ఉంది. ఉద్యోగాల కల్పన అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. మన సూపర్ 6 మేనిఫెస్టోలో తొలి హామీ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, దానికి ప్రత్యేకంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసిన చైర్మన్గా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమిస్తాం జరిగింది. ఒక వార్ ఫుటింగ్ బేసిస్ పైన ఉద్యోగాల కల్పన ఒక లక్ష్యంగా పెట్టుకుని మన ప్రభుత్వం ముందరికెళ్తుందండి. ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నేను తెలుపుతున్నా అధ్యక్ష. రాజుగారు చెప్పినట్లు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ 2-3 విషయాలు చెప్పారు. ఒకటి, ఎంతమందికి ఇంకా అంటే వేకెన్సీస్ ఎంతమందికి ఆర్డర్స్ అనేది ఇష్యూ చేసాం అనే దానిపైన ఒక డిస్కషన్ ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం నోటిఫై చేసిన వేకెన్సీస్ 4,534 అధ్యక్ష. దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికి ఇచ్చింది 3,939, అంటే ఒక 600, సుమారుగా ఒక 600 వేకెన్సీస్ ఉన్నాయి. గౌరవ సభ్యులు ఇంకెక్కువ ఉన్నాయన్నారు అధ్యక్ష. ఆ వివరాలు నేను తీసుకుని దాన్ని ఎట్లా టేకప్ చేయాలో చేస్తాం అధ్యక్ష. రెండోది వచ్చేగల పెద్దలు అన్నట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది వాస్తవంగా ఎంటీఎస్కి ఉండదు, సో అది వర్తించదు అధ్యక్ష. ఇంకో పక్కన ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చేగల ఎగ్జిస్టింగ్ ఎంటీఎస్ రూల్స్ అనేది 60 సంవత్సరాలను ఉంది అధ్యక్ష. సో అది గౌరవ సభ్యులు కోరారు. అది నేను అధికారులతో చర్చించి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ అయినప్పుడు అది ఎట్లా టేకప్ చేయాలో అది కూడా డిస్కస్ చేస్తాను అధ్యక్ష. మీరు చూస్తే చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1998 డిఎస్సీలో 22,542 పోస్టులు శాంక్షన్ అవుతే ఫిల్ అయింది 18,008 పోస్టులు, అంటే పెండింగ్ 4,534 పోస్టులు క్యారీ ఫార్వర్డ్. దాంట్లో 3,939 పోస్టులు ఎంటీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటి శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి జిల్లాలో కేసు నమోదు అయింది. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా కూటమి నేతలపై శ్రీరెడ్డి తప్పుడు ప్రచారం చేశారంటూ టీడీపీ ఏపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ పార్టీకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలే లక్ష్యంగా శ్రీరెడ్డి విషయం చిమ్మారంటూ పద్మ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండటంతో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. అలాగనే కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో శ్రీరెడ్డిపై కేసు నమోదు అయింది. టీడీపీ బీసీసీఎల్ నాయకులు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. దీనికి సంబంధించి అనేక వీడియోలు, క్లిప్పింగ్స్ తో పాటు పలు ఆధారాలని ఆయన పోలీసులకు సమర్పించారు. దీంతో శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. జడ్జీలని కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలని నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులను ఇవ్వలేమని అంది. కేసులపై అభ్యంతరం ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని చెప్పింది. పిల్ వేయడానికి వీలు లేదని పేర్కొంది.
సామాజిక మాధ్యమ కార్యకర్తలపై మూకుమ్ముడిగా కేసులు పెడుతున్నారని విజయబాబు హైకోర్టులో పిలువేశారు. దీనిపై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కేసులపై శాసన మండలిలో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన విమర్శల్ని మంత్రి అచ్చెన్నాయుడు తిప్పికొట్టారు. మృతుల విషయంలో స్పష్టత లేదని అన్నారు. అనంతరం అచ్చెన్నాయుడు స్పందిస్తూ గత 5 ఏళ్లలో వాటర్ ట్యాంకర్లో పిడికెడు బ్లీచింగ్ కూడా వేసిన సందర్భాలు లేవని ఈ సందర్భంగా తెలిపారు. పంచాయతీలకు పైసా నిధులు కేటాయించకపోగా కేంద్రం ఇచ్చిన వాటిని దారి మళ్లించిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 4,000 కోట్లతో పంచాయతీలను బలోపేతం చేసే చర్యలు చేపట్టిందని తెలిపారు. అనేక మంది ప్రజలు అత్యాచార కారణంగా మరణించారనే విషయం వాస్తవమా కాదని అడిగారు. లేదు అని చెప్పారు అధ్యక్ష. అంటే గుర్రలో జరిగిన ఇన్సిడెంట్ లో అత్యాచారం వల్ల ఎవరూ చనిపోలేదా అనేది మరి మంత్రి గారి ముందు ఫస్ట్ దాన్ని రీకన్సిడర్ చేయవలసిన కోరుతాను. ఎందుకంటే ఆయన స్టేట్ గా నో అని చెప్పేశారు అధ్యక్ష. అసలు ఆ విషయం జరగలేదు, అత్యాచారం లేదే లేదు అని చెప్పారు అధ్యక్ష. కానీ 7 గ్రామాలు జరిగింది అధ్యక్ష. అది పెనుబర్తి, తట్టంగి, కోటగండేడు, గొర్రెల, నాగల్వలస, గోశాల, జగన్నాథపురం మొత్తం అందరూ కలిపి 202 మంది అక్కడ జరిగిన వాళ్ళందరికీ డిసీజ్ వల్ల వాళ్ళని వివిధ హాస్పిటల్లో వచ్చి డాక్టర్లు అందరూ చేర్చడం జరిగింది అధ్యక్ష. సాక్షాత్తు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఆడికి వచ్చి మెడికల్ హెల్త్ కూడా వచ్చి పర్యవేక్షించారు అధ్యక్ష. రోజు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా చూశారు అధ్యక్ష. మేము కూడా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ తరగతి ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు అధ్యక్ష. అందరూ కూడా ఈ డయేరియా వల్ల చనిపోయింది అంటే స్టేట్ ఫస్ట్ కోసం నో అని చెప్పి ఉత్తరం కాదని చెప్పడం అనేది ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. మంత్రి గారిని ఒకసారి పునఃపరిశీలించుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇది కాకుండా సాక్షాత్ మా గౌరవ సభ్యులు చెప్పారు. వారు డిప్యూటీ సీఎం గారు ఆ గ్రామానికి వచ్చారు, పర్యవేక్షించారు. అదంతా కూడా అధికారులతో సమావేశం పెట్టిన తర్వాత 10 మంది చనిపోయారని చెప్పి ఆయనే డిక్లేర్ చేసి 10 మందికి నేను నా సొంత డబ్బుని ఎక్స్చేంజ్ చేస్తాను. ఆ తర్వాత ఎంక్వైరీ ఒక ఉన్నతాధికారి వచ్చి దాన్ని పర్యవేక్షణ చూస్తున్నారు. అయిన తర్వాత ఎస్టిగేషన్ పెట్టిస్తామని చెప్పడం కూడా అక్కడ జరిగింది అధ్యక్ష. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్లో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని పోలీసులు అరెస్టు చేశారు. హోంమంత్రి అనితపై పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన కార్యకర్త రాజశేఖర్ రెడ్డి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడు. దీనిపై నూజివీడులో కేసు నమోదు చేసిన పోలీసులు రాజశేఖర్ కోసం గత కొన్ని రోజులుగా గాలిస్తూ ఉన్నారు. నకరికల్లో అతని ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం అంబటి రాంబాబు స్పందిస్తూ రాజశేఖర్ తమ ఇంట్లోనే ఉన్నాడని, సంబంధిత ఆధారాలు ఉంటే అరెస్టు చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. నూజివీడు పోలీసులు గుంటూరులో అంబటి ఇంటికి వెళ్లారు. ఫిర్యాదుకి సంబంధించిన ఆధారాలను చూపించి రాజశేఖర్ ని అరెస్టు చేసి తీసుకుని వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గ్రామ సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంలో గత ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలు తీసుకుందని హోంమంత్రి అనిత ఆరోపించారు. సలహాదారుల ఉచిత సలహాలతో కార్యదర్శుల జాబ్ చార్ట్ రూపొందించారని, దీనికోసం అప్పటి ప్రభుత్వం 2 సార్లు జీవోలు ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న శాఖలు అన్నిటినీ కలిపి కార్యదర్శుల జాబ్ చార్ట్ రూపొందించారని ఈ సందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వం నిర్ణయాలతో కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారని హోంమంత్రి అనిత ఆరోపించారు. ఈ మేరకు అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ గ్రామ సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ విషయంలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మహిళా సంరక్షణ కార్యదర్శుల్ని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, ఆ తర్వాత వారికి తగిన బాధ్యతలు అప్పగిస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులో సుమారుగా 1189 ఆటోమేటిక్ ఇంకా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అయితే 13,815 మందికి అధ్యక్ష 2021కి వచ్చేసరికి మళ్ళీ జీవో నెంబర్ 60 ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చి వాళ్ళకి ఒక సపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష. జాబ్ చార్ట్ లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందాక కోన రవికుమార్ గారి సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి, అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి అప్పచెప్పడం అన్నది చూస్తేనే అధ్యక్ష వీళ్ళ తాలూకు అవివేకం అన్నది, లాస్ట్ గవర్నమెంట్ తాలూకు అవివేకం అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక దారుఢ్య పరీక్షలు వాళ్ళు నెగ్గాలి, రిటర్న్ టెస్ట్ వాళ్ళ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, 9 months ట్రైనింగ్, కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష. కఠోరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం 2 వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకొక వారం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష. వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాయిష్టాలు కూడా గ్రహించకుండా
పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయటానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు కోర్టులో దగ్గర 7 రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలోని కానీ వీళ్ళు జాబ్ చార్ట్ ఒక అవగాహన లేకుండా డబ్బులు ఇచ్చుకొని పెట్టుకున్నాడు కదా. ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ 12,000 మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా, వీళ్ళని మనం పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష. దానికి వెనకాతలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన, పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన, వాళ్ళ తాలూకా జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష. ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి. వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీఓ, లీవ్ ఇచ్చేదేమో ఎంపీడీఓ, మళ్ళా తిరిగి ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష. అంటే వీళ్ళకి సంబంధించి ఒక అథారిటేటివ్ ఆఫీసర్ ఒకరు కూడా లేక ఇన్ని డిపార్ట్మెంట్స్తో పోనీ పైకి వచ్చిన తర్వాత ఏదైనా పని చేద్దామంటే వీళ్ళు తాలూకా అంటే పైచి ఎంత పెరిగిపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్కి వీళ్ళ చేతే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుందామని క్రైమ్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర కూడా కాపాడడానికి కూడా వీళ్ళని తీసుకెళ్లాలంట. నాన్ బెయిలబుల్ వారెంట్లకు సంబంధించి వీళ్ళు సపోర్ట్ చేయాలంట. అక్కడికి వెళ్ళి మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద, మహిళా రక్షణ కార్యదర్శుల కింద అక్కడ ఉన్న అవగాహన కల్పించడం, లేకపోతే ఐసీడీఎస్ సంబంధించి ఏదైనా మిడ్ డే మీల్స్ చూడడం అంతవరకు ఓకే. కూటమి సర్కార్ ప్రజల్ని మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. 8 నెలల పాటు బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ నిలదీశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ పెడితే మోసాలు బయటపడతాయని బాబుకు తెలుసు, అందుకే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా సాగదీశారని తెలియజేశారు. చంద్రబాబు ఒక అబద్దాన్ని సృష్టిస్తాడు, ఆ అబద్దాన్ని ఎల్లో మీడియాలో ప్రచారం చేయిస్తాడు. ఆ తర్వాత తమ మనుషులతో పదే అబద్దాలు చెప్పిస్తాడు. అప్పుల విషయంలో ఏపీ శ్రీలంక అయిపోతుందని దుష్ప్రచారం చేశారు. ఇవే విషయాలను దత్తపుత్రుడితో మాట్లాడిస్తారు. ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ కు నిలువెత్తు ఆధారమని వైఎస్ జగన్ తెలిపారు. అడుగుతా ఉన్నా, ప్రతి ప్రభుత్వంలో కూడా ప్రతి సంవత్సరం కూడా బిల్స్ అన్నీ కూడా ఏదైతే అప్లోడ్ అయి ఉంటాయి, అప్లోడ్ అయిన బిల్స్ను న్యాచురలీ కొంచెం స్పిల్ ఓవర్ ఉంటాయి. ఇవన్నీ సర్వసహజంగా జరుగుతూ ఉంటాయి. పోనీ ఇదే చంద్రబాబు నాయుడు గారు తాను దిగిపోతూ మాకు ఎన్ని వేల కోట్ల రూపాయల బిల్లులు తాను బకాయిలుగా పెట్టిపోయాడు ఒకసారి చూద్దామా. మాకు ఇచ్చిపోయినాడు. ఒక్క పవర్ కంపెనీలకు ఇంతకుముందే నేను చూపించాను, ఇంతకుముందు ప్రీవియస్ స్లైడ్ చూపించామా. ఇంతకుముందు స్లైడ్లో పవర్ కంపెనీలకు మాత్రమే డిస్కాములు పవర్ కొన్నాయి. కొనిన ఆ కంపెనీలకు డబ్బులు ఇలా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అటువంటి డిస్కామ్ లయబిలిటీని 21,541 కోట్ల రూపాయలు, అంటే కరెంటు కొని కరెంటు సప్లై చేసిన డబ్బులు ఇలా 21,541 కోట్ల రూపాయలు. అదొకటే. నెక్స్ట్ సైడ్కి పోదాం పమ్మ. అవి కాక చంద్రబాబు నాయుడు గారు పోతూ మాకు గిఫ్ట్గా ఇచ్చింది ఏం తెలుసా? ఇన్ని లైబిలిటీస్ 42,183 కోట్ల రూపాయలు లైబిలిటీస్ మాకు ఇచ్చిపోయినాడు. బకాయిలు పెట్టిపోయినాడు. మేం కట్టినాం. ఏ ఐటమ్స్లో తాను బకాయిలుగా పెట్టిపోయినాడని చూస్తే ఉపాధి హామీ బకాయిలు 2,340 కోట్లు. ఎన్ని చదివితే అన్నీ ఉంటాయి. ఉపాధి హామీ బకాయిలు 2,340 కోట్లు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 2 డిఏలు బకాయిలు పెట్టాడు. ఆరోగ్యశ్రీ బకాయిలు 680 కోట్లు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 2,800 కోట్లు. రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్లు. విత్తన బకాయిలు 384 కోట్లు. క్రాప్ ఇన్సూరెన్స్ బకాయిలు 500 కోట్లు. చివరకు పిల్లలకు మధ్యాహ్న భోజనం వండే ఆయాలకు కూడా బకాయిలు. పిల్లలకి ఇచ్చే కోడిగుడ్లు అమౌంట్ కూడా బకాయిలు. ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టినవన్నీ ఎక్కడెక్కడ ఏమేమి పెట్టినాడని చెప్పి ఒకసారి చూసుకుంటా పోతూ ఉంటే ఏకంగా 42,183 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు మాకు గిఫ్ట్గా బకాయిలు పెట్టి మాకు ఇచ్చిపోయినాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, ఏ ప్రభుత్వంలో అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టినంత బకాయిలు బహుశా ఉండవేమో కానీ ఈ స్థాయిలో ఉండవు.
ఎవరైనా కూడా ఈ స్థాయిలో బకాయిలు పెట్టరు. కానీ కొద్దో గొప్ప బకాయిలు అనేవి జనరల్గా స్పిల్ ఓవర్ ఉంటాయి. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి న్యాచురల్గానే అప్లోడ్ అయిన బిల్స్ కొన్ని స్పిల్ ఓవర్ అయ్యి కొన్ని బకాయిలు ఉండడం సర్వసహజం. ఇది మామూలుగానే జరుగుతూ ఉంటుంది, మామూలుగానే క్లియర్ అవుతా పోతూ ఉంటుంది. కానీ దీన్ని ఏదో చంద్రబాబు నాయుడు వక్రీకరించేందుకు. పోలీసుల వ్యవస్థ గుంటూరు జిల్లాలో చాలా దారుణంగా ఉందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు సిరిపురం శ్రీధర్ అన్నారు. గుంటూరు బ్రాడీపేటలో గల ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో అరండల్పేట పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు చేస్తూ పోలీసులు దొరికిపోయారని అన్నారు. బోరుగడ్డ అనిల్ కుమార్ సంబంధించిన సీసీ ఫుటేజీలు ఎలా బయటకు వచ్చాయో డీజీపీనే సమాధానం చెప్పాలని అన్నారు. అరండల్పేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న బ్రిగుబండ్ల శేషు అనే టెక్నీషియన్ ని అరెస్టు చేయడం తప్పు అని తెలిపారు. బ్రాహ్మణ కులం కాబట్టే శేషును అరెస్టు చేశారని, అనిల్ కుమార్ మరియు టీవీ5 రిపోర్టర్ ని ఎందుకు అరెస్టు చేయలేదని అన్నారు. 4 రోజులు అవుతున్న బ్రిగుబండ శేషు ఇప్పటివరకు ఎక్కడ ఉన్నాడో తెలియకపోవడం చాలా విచారకరమని అన్నారు. పోలీసు వ్యవస్థ పనితీరు గుంటూరు జిల్లాలో ఎలా ఉందంటే చాలా దారుణంగా, అమాయకుల్ని వేధించే విధంగా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది. దానికి మచ్చుకు ఉదాహరణ బోరుగడ్డ అనిల్ అంశమే. బోరుగడ్డ అనిల్ అంశంలో మొన్నటికి మొన్న చూస్తే గన్నవరం దగ్గర బిర్యానీలు తినిపిస్తూ సీసీ కెమెరా ఫుటేజీలో దొరికిపోయారు. గత 5-6 రోజుల క్రితం చూస్తే బోరుగడ్డ అనిల్కి స్వయంగా పోలీస్ స్టేషన్లో రాజమర్యాదలు చేస్తూ పోలీసులు దొరికిపోయారు. మళ్ళా వాళ్ళ మేనల్లుడిని పోలీస్ స్టేషన్లో మైనర్ బాలుడిని పిలిపించి మళ్ళా దొరికిపోయారు. వీటన్నిటికన్నా ముందు నల్లపాడు పోలీస్ స్టేషన్లో మొట్టమొదటగా రాజమర్యాదలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వెళ్ళి ధర్నా చేశారు. తెలుగు యువత నాయకులు వెళ్ళి ధర్నా చేశారు రాత్రిపూట నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర. అయినా కానీ పోలీసుల్లో మార్పు రాలా, ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇన్ని సంఘటనలు జరిగితే అరండలపేట పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీలో బయటకు వచ్చిందని చెప్పి ఒక టెక్నీషియన్ అయిన అమాయక యువకుణ్ణి, బురుగుబండ్ల శేషు అనే బ్రాహ్మణ యువకుణ్ణి 41 నోటీస్ ఇచ్చి వదిలిపెట్టి మళ్ళా సాయంత్రం సీక్రెట్గా ఎత్తుకెళ్ళిపోయి ఇప్పటికి 4 రోజులైంది పోలీసులు తీసుకువెళ్ళి. ఎక్కడున్నాడో చెప్పట్లేదు. అరండలపేట పోలీస్ స్టేషన్లు, అరండలపేట పోలీసులను అడిగితే నగరంపాలెం పోలీసుల మీద చెప్తున్నారు, వాళ్ళని అడిగితే ఇంకో స్టేషన్ మీద చెప్తున్నారు. కుటుంబ సభ్యులు నగరంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు మరి తిరుగుతున్నా కానీ సమాచారం అందించకపోతుంటే. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై సత్తెనపల్లి నియోజకవర్గ నకరికల్లు గ్రామానికి చెందిన పోలూరు రాజశేఖర్ రెడ్డి అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసులో నూజివీడు పోలీసులు అతన్ని అరెస్టు చేసి తీసుకుని వెళ్లిన విషయంపై అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. అనంతరం అంబటి రాంబాబు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని తొక్కేస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని రేస్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టులు పెట్టిన పోస్టులకి వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకి గురి చేస్తూ జైల్లో వేస్తున్నట్లు ఆరోపించారు. నా కుటుంబంపై మరియు విడుదల రజనీపై చెప్పుకోలేని అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని ఎందుకు ఇప్పటివరకు అరెస్టు చేయలేదు అని ప్రశ్నించారు. మా పార్టీ వారిని సైకో పార్టీ అని చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. మరి మీ పార్టీ నాయకులు బూతులు మాట్లాడితే వారిని ఏమంటారని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డిని 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరచాలని, లేదంటే న్యాయపరమైన సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని చెప్పారు. ఆయన్ని పోలీసులకి అప్పచెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఎన్నింటికి అప్పచెప్పామంటే 10-30 నిమిషాలకు ఆయన అప్పచెప్పాం. అంటే 10-30 నిమిషాలకి పోలీసులు ఆయన అరెస్ట్ చేసినట్టు లెక్క. రేపు మళ్ళీ 10-30 నిమిషాలకి బిఫోర్ ది కోర్ట్ ఈ హ్యాస్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్. అప్పుడు 24 అవర్స్ మించి వారు నిర్బంధించడానికి వీల్లేదు. చాలా
కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మా రాజశేఖర్ అనే వ్యక్తిని మేముగా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా అతన్ని ఏమి కొట్టరనేటువంటి విశ్వాసం, కొడితే వాళ్ళ సంగతి మళ్ళీ చూస్తామని కూడా మనవి చేస్తున్నా. నా మీద, నా కుటుంబ సభ్యుల మీద నేను చదవను, జూమ్ చేసి చూడండి, చదవడానికి సిగ్గుగా ఉంది, అవమానంగా ఉంది. నా మీద, నా కూతుళ్ళ మీద, నా భార్య మీద ఇంత భయంకరంగా పెడితే, అయ్యా డీజీపీ గారు ఎక్కడున్నారు? ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? మా మీద పెట్టొచ్చా? అసభ్యకరంగా, భయంకరంగా నా కూతుళ్ళ మీద, నా మీద, నా భార్య మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు పోస్ట్ చేస్తే అది సమ్మగా ఉంటుంది వాళ్ళకి. దీనన్నిటికీ కారణం లోకేష్ కాదా? లోకేష్ దగ్గర నుంచి చేయించట్లేదు ఇవన్నీ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మేము మా కార్యకర్తలు ఎక్కడో పెట్టారని అపవాదుతో మీరు చేస్తున్నారు. మా మీద పెట్టిన వాటి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని అడుగుతా ఉన్నా. ఈ విధంగానే ఇప్పుడు పోలూరు రాజశేఖర రెడ్డిని ఏ విధంగా అరెస్ట్ చేశారో ఆ విధంగా దీని మీద ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి, ఈ పోలీస్ యంత్రాంగానికి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు అందరూ సమానమే, ఎవరి మీదైనా యాక్షన్ తీసుకుంటామని. పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద పెట్టారు, పవన్ కళ్యాణ్ గారి భార్య మీద పెట్టారంటే మా పిల్లలు కాదా, మా భార్యలు కాదా? నేను ఆవేదనతో చెబుతున్నా. పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టింది రైట్ అని నేను అంటలా, 100% తప్పు. టేక్ ఎన్ యాక్షన్, ఎవరి మీద పెట్టిన యాక్షన్ తీసుకోండి. మీరు ఏం చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా మా సోషల్ మీడియాని తొక్కేయాలని, వాళ్ళ సోషల్ మీడియాని రైజ్ చేయాలని వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పోస్టులు పెట్టండి. అంబటి రాంబాబు గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, వాళ్ళ భార్యల మీద, వీళ్ళ భార్య మీద మీరు పెట్టేసుకోవచ్చు. వాళ్ళు ఏదైనా ఎక్కడైనా పెట్టినా పెట్టకపోయినా అవన్నీ మార్ఫింగ్ చేసి కూడా మేము వాళ్ళ మీద కేసులు పెడతాం అనేటువంటి పరిస్థితులకు ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ ఇంతమంది మీద కేసులు పెట్టారు కదా, ఒక్కటి కూడా రుజువు చేయలేరు కోర్టుల్లో. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడిన విధానంపై మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ గుంటూరు అరండల్పేటలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డొక్కా మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ లాంటి దేవాలయంలోకి రాకుండా ఒక దెయ్యాల కుంపలో నుంచి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. గతంలో నేను అప్పులు చేస్తే మరొక శ్రీలంక చేస్తున్నానని అన్నారు. కానీ ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ కి రాష్ట్రం మరొక శ్రీలంక అవదా అనడం పిచ్చి తనదేనని అన్నారు. రావి శాస్త్రి కథలో హైనాలాగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని వంచడానికి కొత్త అవతారం ఎత్తుతున్నారని ఈ సందర్భంగా అన్నారు. 11 మందిని డిస్క్వాలిఫై చేయాలని గవర్నర్ కి మరియు స్పీకర్ కి లెటర్ రాశానని తెలిపారు. వైసీపీ పార్టీ మీద పార్లమెంట్ లో చర్చ జరగాలని కోరారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై హైకోర్టు సీరియస్ అయినా వైసీపీ పార్టీకి సిగ్గు లేదని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ప్రారంభించింది వైసీపీ పార్టీనని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీని బాయ్కాట్ చేసి, ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీని బాయ్కాట్ చేసి, నేను దేవాలయంలోకి రాను, నేను దెయ్యాల కొంపలో నుంచి మాట్లాడతాను, మీరందరూ వినండి అని ఒక రామ్ గోపాల్ వర్మ దెయ్యాల సినిమా చూపిస్తూ ఉన్నాడు. ఏంటండి అది? ఒక ఎలక్టెడ్ మెంబర్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీని గౌరవంగా చూడకపోతే సమాజానికి ఏం గౌరవం వెళ్తుంది? రాజ్యాంగాన్ని నువ్వు ఎట్లా గౌరవించినట్టు, చట్టాన్ని నువ్వు ఎలా గౌరవించినట్టు, ప్రజాస్వామ్యానికి నువ్వు ఏం విలువిస్తున్నట్టు? నువ్వు అక్కడ ఉండి దేవాలయంలో ఉండి, రాజ్యాంగ దేవాలయంలో ఉండి, ప్రజాస్వామ్య దేవాలయంలో ఉండి నీ వాణి వినిపించాలి. కానీ నువ్వు దెయ్యాల భూతాల హౌస్లో ఉండి నువ్వు మాట్లాడితే, తాడేపల్లి కాంప్లెక్స్ నుంచి మాట్లాడితే అది ఏ సంకేతాలు వెళ్తుంది నీకు? అది నెగటివ్ సంకేతం కాదా ప్రజాస్వామ్యానికి? ఏ విలువలకు నువ్వు ప్రతినిధి? నువ్వు నాకు అర్థం కాదు. అందువల్ల అతని యొక్క చర్యని, అసెంబ్లీని బాయ్కాట్ చేసి తాడేపల్లి కాంప్లెక్స్ నుంచి అసెంబ్లీ దేవాలయాన్ని బహిష్కరించి దెయ్యాల కొంపలోంచి మాట్లాడుతున్న పత్రికా వాక్యాల్ని, మీడియా సమావేశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఏంటి ఆ పరిస్థితి? అలా చేయవచ్చా? అదేవిధంగా తన బడ్జెట్లో తను 5 సంవత్సరాలు నేను అప్పులు చేశాను, ఇప్పుడు మీరు కూడా అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులు చేయటం అనేది మామూలే. అదేంటండి? ప్రభుత్వం నువ్వు ఇచ్చే సలహా అదే? నేను అప్పులు చేశాను, మీరు అప్పులు చేయండి అని చెప్పడం ఏంటి? నువ్వు ప్రతిపక్ష నాయుడిగా, నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, నువ్వు సంపద ఎలా సృష్టించవచ్చో నీకు తెలుసు కదా. నీకు అసలు ఏమి డబ్బులు లేకుండా
లక్షల కోట్లు ఎలా సంపాదించాలో నీకు తెలుసు కదా. అసలు పెట్టుబడి లేకుండా కంపెనీలు ఎలా సృష్టించవచ్చు, అసలు పెట్టుబడి లేకుండా లక్షల కోట్లు ఎలా దోచుకోవచ్చో నీకు బాగా తెలుసు కదా. నువ్వెందుకు నీ సంపద ఎలా సృష్టించాలో చెప్పొచ్చు కదా నువ్వు రాష్ట్రానికి. అదే ప్రెస్ మీట్లో ఏం చెప్తాడైనా, నేను అప్పులు చేశాను, నేను చేసిన వాటి వాస్తవే, మీరు కూడా అప్పులు చేయండి. ఇదే ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఇచ్చే సందేశం. ఇదే బడ్జెట్ మీద నీ ప్రసంగం. ఎంత ధైర్యం నీకు ప్రజాస్వామ్యంలో. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అతను ఎలా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఫనిదంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత ఐ క్యాంపుని గుంటూరు నగర మాజీ మేయర్ సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకులు కన్నా నాగరాజు ప్రారంభించారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చూసి, పిల్లలతో సహా చూసి, వాళ్ళకి కళ్ళల్లో ఏదైనా శుక్లాలు ఉన్నా లేదా కంటికి సమస్య ఏదైనా ఉన్నా కూడా శంకర్ నేత్రాలయ వాళ్ళు ఉచితంగా చూసి మీ ప్రతి ఒక్కరికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ కూడా ఫ్రీగా చేసి కళ్ళజోడు మందులు అన్నీ ఫ్రీగా ఇవ్వబడుతుంది. అప్పుడు దీన్ని ప్రతి ఒక్కరు ఊళ్ళో ఉపయోగించుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శంకర్ నేత్రాలయ వాళ్ళు కూడా ప్రతి అన్ని చోట్ల మన రిక్వెస్ట్ మేరకు కనెక్షన్ రిక్వెస్ట్ మేరకు అన్ని చోట్ల పెడతాం జరుగుతుంది క్యాంపులు. కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. అదేవిధంగా పార్టీ సభ్యత్వం కూడా ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తీసుకున్న సభ్యత్వం అందరి చేత కూడా తీయించండి. ఎందుకంటే 100 రూపాయలు కడితే యాక్సిడెంట్ బీమా కింద 5 లక్షలు రావడం జరుగుతుంది. అదేవిధంగా సామాన్యంగా చనిపోయినా కూడా మట్టి ఖర్చుల కింద 10,000 వస్తుంది. దీంట్లో ఎవరు ఇవ్వట్లేదు. అందరూ ఉపయోగించుకొని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.